కెరీర్ గైడెన్స్లో నేను ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, మేము ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం. మాకు ఐటీలో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మాకు అంత గ్రోత్ లేదు. మేము వర్క్ చేస్తుంది టెస్టింగ్ సైడ్, ఆపరేషన్ సైడ్, మెయింటెనెన్స్ సైడ్, సపోర్ట్ సైడ్, అంత కాంప్లెక్స్ వర్క్ చేయటం లేదు. సో ఇప్పుడు మేము కెరీర్ స్విచ్ అవ్వడానికి, కెరీర్లో అప్స్కిల్ అవ్వడానికి, ఫ్యూచర్లో జాబ్ గ్యారంటీ లాంటివి కానీ, జాబ్ సెక్యూరిటీ ఇలాంటివి ఉండే కోర్స్ చెప్పమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో చాలా కోర్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్లో. ఇవాళ అలాంటి కోర్స్ ఒకటి చెప్తాను. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు వర్కింగ్ ప్రొఫెషనల్స్, కానీ రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో ఈ మధ్య ఒక 3-4 years నేను చూసిన వాటిల్లో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో రెగ్యులర్గా కంపెనీస్ హైర్ చేస్తున్నాయి, కానీ నేర్చుకునే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. ఈవెన్ క్వాలిటీ థాట్లో కూడా. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో ప్యాకేజెస్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చుది. ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో 3 courses అనేవి చాలా పాపులర్. ఒకటి గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీర్, జీసీపీ డేటా ఇంజనీర్ అంటారు దీన్ని. రెండవది ఎజూర్ డేటా ఇంజనీర్, ఏడిఎఫ్ లాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. మూడవది ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్. సో ఇందులో గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీర్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వీళ్ళకి ప్యాకేజెస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే డిమాండ్ సప్లైలో గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ తక్కువ మంది నేర్చుకుంటున్నారు, ఎజూర్ డేటా ఇంజనీరింగ్ ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. సో ఒక కంపెనీ వాళ్ళు హైర్ చేయాలని ట్రై చేసింది అనుకోండి. ఇప్పుడు ఎన్విడియా రీసెంట్గా క్లౌడ్ డేటా ఇంజనీర్ని హైర్ చేసింది. వాళ్ళకి ఏడిఎఫ్ అంటే ఎజూర్ డేటా ఇంజనీర్తో స్కిల్తో ఉండేవాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు, గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీర్తో ఉండేవాళ్ళు తక్కువ మంది దొరుకుతారు. సో మీరు ఐటీలో ఉంటూ అప్స్కిల్ అవ్వాలనుకున్నప్పుడు సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఉంటుంది. మరి క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో ఈ గూగుల్ క్లౌడ్ అయినా నేర్చుకోవచ్చు, ఎజూర్ డేటా ఇంజనీర్ అయినా నేర్చుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ మూడిట్లోనూ ఓపెనింగ్స్ ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీర్ ఏంటంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, తక్కువ మంది అప్లై చేస్తున్నారు. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్కి నేను సెట్ అవుతాను అంటే మీ స్కిల్స్ సెట్ అవుతాయి అని చెప్పి. చాలా సింపుల్. క్లౌడ్ డేటా ఇంజనీర్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే SQL రావాలి, పైథాన్ తెలియాలి, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ తెలియాలి, బిగ్ డేటా కాన్సెప్ట్స్ తెలియాలి, అలాగే క్లౌడ్ కాన్సెప్ట్స్ తెలియాలి. సో ఈ 5 కాన్సెప్ట్స్ ఉంటే మీరు క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వటం అనేది ఈజీగానే ఉంటుంది. సో క్లౌడ్ డేటా ఇంజనీర్ అనేది మరీ టఫెస్ట్ కోర్స్ కాదు, ఇది డెవలప్మెంట్ జాబే, అలానే మరీ ఈజీ సబ్జెక్ట్ కూడా కాదు. సో మీరు టెస్టింగ్లో ఉండి స్ట్రగుల్ అవుతున్నారు, ఇప్పుడు డెవలప్మెంట్కి వెళ్ళాలి, ఆపరేషన్స్లో ఉండి స్ట్రగుల్ అవుతున్నారు, డెవలప్మెంట్కి వెళ్ళాలి, లేకపోతే మీరు చేసే వర్క్లో మీరు ఉండడానికి 20 years నుంచి జావాలో ఉన్నారు, కానీ జావా డెవలప్మెంట్ పెద్దగా చేయట్లేదు, సపోర్ట్లో ఉన్నారు. సో ఇలాంటి వాళ్లకు సో ఖచ్చితంగా బెస్ట్ సబ్జెక్ట్ అనేది. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటే కనీసం మీరు ఒక 10-15 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడానికి ఇబ్బంది లేదు. సో మేము క్వాలిటీ థాట్ స్టాండ్ పాయింట్ ఆఫ్లో చూస్తున్నాం కదా, ఒక 10 మంది నేర్చుకుంటే 6-7 members గ్యారంటీగా జాబ్ వస్తుంది. సో ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. రీసెంట్గా ఒక కంపెనీ ప్రొఫైల్లోకి వెళ్ళి కెరీర్స్కి వెళ్తే ఏఎంజెన్ కంపెనీ, AMGN ఈ కంపెనీ. సో ఈ కంపెనీ మెయిన్లీ బయోటెక్నాలజీ రీసెర్చ్లో ఉంది. సో వీళ్ళు కంటిన్యూస్గా డేటా ఇంజనీర్స్ని హైర్ చేస్తారు. ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్స్కిల్ అవ్వటానికి ఉన్న ఒక 10 ఆప్షన్స్ అనుకుంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఉంది. సో ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కొంతమంది నేర్చుకుని జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు నేర్చుకున్న ఫ్యాకల్టీ రియల్ టైంలో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో జాబ్ చేసి ఉండకపోవచ్చు, ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుని మీకు థియరాటికల్గా చెప్పి ఉండొచ్చు. ఒక డెప్త్ చెప్పే ఫ్యాకల్టీ దగ్గర క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీరు నేర్చుకుని కొన్ని రియల్ టైం యూజ్ కేసెస్ అర్థం చేసుకుని కొన్ని రియల్ టైం సినారియోస్ని ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో సక్సెస్ రేట్ ఉంది. అయితే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇందులో ఫ్రెషర్స్కి జాబ్స్ తక్కువ. మీరు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో వెళ్ళాలి అంటే 3 years ఎక్స్పీరియన్స్ నుంచి మినిమం ఓపెనింగ్స్, అంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంది 3 years ఎక్స్పీరియన్స్ నుంచి. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో చాలా కంపెనీస్ వేకెన్సీస్ ఉండి ఎంప్లాయీస్ లేరు. సో మీకున్న ప్రజెంట్ స్కిల్తోనే మీరు అడ్జస్ట్ అయిపోకుండా, ప్రజెంట్ స్కిల్తోనే కంఫర్ట్ జోన్లో ఉండకుండా, అంటే మీరు ప్రజెంట్ ఉన్న స్కిల్ కాంప్లెక్స్ స్కిల్ అనుకోండి, ఇబ్బంది ఏం లేదు, అంటే డిమాండ్ ఉంటే మార్కెట్లో. ఒకవేళ మీరున్న స్కిల్ డిమాండ్ లేదు, AI వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. సో మీ రెజ్యూమ్కి, మీ ప్రొఫైల్కి మీరు ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనే కన్ఫ్యూజన్ మీకుంటే ఎవ్రీ సాటర్డే క్వాలిటీ థాట్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మేము చూసిన ఎక్స్పీరియన్సెస్, మేము చూసినటువంటి లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎలా అప్ స్కిల్ అవుతున్నారు, వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఏ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని
మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కెరీర్ గైడెన్స్ కోసం ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి ఎవ్రీ సాటర్డే మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈ కెరీర్ గైడెన్స్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. సో కెరీర్ గైడెన్స్ కోసం ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు అటెండ్ అవ్వచ్చు, ఏదైనా ఆన్లైన్ మోడ్ అయినా ఆఫ్లైన్ మోడ్ అయినా. సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్.